బ్రేకింగ్ న్యూస్. చంద్రబాబు రాజకీయ వారసత్వంపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అచ్చెన్నాయుడు. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని కొంతమంది టీడీపీ నేతలు డిమాండ్ చేయడంపై అచ్చెన్న స్పందించారు. ఈ అంశానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. ఎవరు వద్దన్నా కాదన్నా టీడీపీలో చంద్రబాబు తర్వాత లోకేష్ నాయకుడు అన్నారు. చిన్న పిల్లలను అడిగినా కూడా చంద్రబాబు తర్వాత ఎవరంటే లోకేష్ పేరు చెప్తారు అంటున్నారు అచ్చెన్నాయుడు. ఈ విషయంలో వివాదం చేయాల్సిన అవసరం లేదన్నారు అచ్చెన్నాయుడు. అయితే ప్రభుత్వ పరంగా మాత్రం కూటమి పెద్దలు నిర్ణయం తీసుకుంటారని, పదవులైనా నిర్ణయాలైనా ఏ విషయమైనా కూటమిగానే నిర్ణయాలు ఉంటాయన్నారు. ఏ నిర్ణయమైనా సరే అచ్చెన్నాయుడు ఎక్సో వైజాగ్ నిర్ణయం తీసుకోవడం కాదు, మాట్లాడకూడదు కూడా. ఏ నిర్ణయం ఈ సమయంలో జరిగినా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలు పెద్దలు కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని అది అమలు చేయడమే తప్ప వ్యక్తిగతంగా ఎవరు కూడా ఇటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు తరువాత నాయకుడు లోకేష్ బాబు గారు. చిన్న పిల్లల్ని పడుకొని లేపడిగినా, ఎవరిని మీరు కొట్టడిగినా సరే చంద్రబాబు నాయుడు గారి తరపు ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరంటే కళ్ళు మూసుకొని అర్ధరాత్రి లేపినా చిన్న పిల్లవాడికి అడిగినా చెప్పిన పేరు లోకేష్ బాబు గారు. ఇక దాని గురించి మనం వివాదం చేయవలసిన అవసరం కూడా లేదు. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. ఇప్పుడు పదవులైనా నిర్ణయాలైనా ఏ విషయమైనా కూటమిలో ఉన్నాం. ఏదైనా కూటమి పెద్దలు నిర్ణయం చేసింది అమలు చేయాలి తప్ప నాకు మైక్ ముందు పెట్టారని నేను వ్యక్తిగతంగా మాట్లాడడం, ఇంకొకరు వ్యక్తిగతంగా మాట్లాడడం అది మంచి విధానం కాదు. ఇది అందరం కూడా పాటించవలసిన అవసరం ఉంది, పాటిస్తున్నాం కూడా.